హలో గైస్, దిస్ ఇస్ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్. అందులో నేనైతే బాగున్నాను. సో ఈ రోజు అయితే హైదరాబాద్ వెళ్తున్నాము సాయంకాలము. ఇంకా నిన్న వెళ్దాం అనుకున్నాం, బట్ నిన్న రాబోతుకే లేట్ అయిపోయింది, 8 అయిపోయింది అనమాట. అప్పుడు వాళ్ళ ఇంటి రాబోతుకి ఇంకా వెళ్ళలేదు. ఈ రోజు అయితే సాయంకాలం వెళ్తున్నాము. సో అత్తయ్య అయితే మిషన్కి వెళ్ళారు. వంట అంటే అన్నం వండేసి వెళ్ళింది. కూర నన్ను వండమన్నది. సో ఈ రోజు అయితే చిక్కడిగా కూర వండమని చెప్పి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ చిక్కడిగా కూర వండుతున్నాను. ఇక్కడైతే చిక్కడిగా కూర వండుతున్నాను ఈరోజు. ఇంకా ఈరోజు బ్లాగ్ ఎలా ఉంటుంది అనేది చూసాను. ఇంతవరకు మా ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్, ఇప్పుడైతే అత్తయ్య నేను మార్కెట్ కి అయితే వచ్చేసాము. యానంలో మంగళవారం మార్కెట్ ఉంటుంది అనమాట. సో అత్తయ్య వారానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఆ మార్కెట్ లోనే కొంటారు. సో నేను కూడా వచ్చాను అనమాట ఈసారి అత్తయ్యతో పాటుని. చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. అంటే వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇంకా చేపలు, అంటే ఎండు చేపలు, పచ్చి చేపలు, ఇంకా కోళ్ళు కూడా అమ్ముతున్నారు బయట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, ఫ్యాన్సీ ఐటమ్స్ అలా చాలా ఉన్నాయి. ఇక్కడైతే అత్తయ్య వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే పువ్వులు తీసుకుంటున్నాము. ఏం తీసుకున్నా తీసుకోకపోయినా అత్తయ్య అయితే ప్రతి వారం పువ్వులు అయితే కంపల్సరీ తీసుకుంటారనమాట. నాకు ఇష్టమని చెప్పి జామకాయలు తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ అత్తయ్య. ఇక్కడ మా మార్కెట్ అయితే అయిపోయింది. ఇంకా బస్ కి టైం అయిపోతుంది కదా అని చెప్పి త్వరగా కంప్లీట్ చేస్తాం అనమాట. బస్సు 4:30కి, ఆల్మోస్ట్ ఇప్పుడే 4 అయిపోయింది. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా లగేజ్ అది బట్టలు అవి సర్దుకోవాల్సి ఉంటే సర్దేసుకున్నాను. బావ వాళ్ళు అయితే లగేజ్ పెట్టడానికి వెళ్ళారు. టైం వచ్చేసి 4:45 అయిపోయింది. 4:30కి మాకు బస్సు. అతనేమో ఫోన్ చేసేస్తున్నాడు అనమాట, బస్సు అతను. సో గైస్, మేము బస్ అయితే ఎక్కేసాము.
మేము బస్ ఎక్కబోతుకి 5 అయింది అనమాట. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. ఆ సూర్యుడు ఇంకా వాటర్ మొత్తం వ్యూ చాలా నచ్చింది నాకైతేనే. అత్తయ్య ఉసిరికాయలు ఇచ్చారనమాట వచ్చేటప్పుడు. సో అవి తింటున్నాను. నేనైతే జర్నీ చేస్తుంటే అస్సలు పడుకోను, అలా చూస్తూనే ఉంటాను. హెల్త్ బాగపోతే తప్ప అస్సలు పడుకోను. సో అలా చూస్తున్నాను అనమాట. బయట వ్యూ అంటే షాప్ లో అయినా అవుతాయి కదా, అవి చూస్తున్నాను. ఇక్కడ బస్ అయితే ఆగిందనమాట. సో ఆకలేస్తుంది అని చెప్తే మా బావ లేస్ ప్యాకెట్లు తెచ్చి ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు టైం 11 అవుతుంది అనమాట. బస్ అయితే ఇప్పుడు ఆపారు టిఫిన్ చేయడానికి హోటల్ దగ్గర. ఇంకా మేమైతే ఇడ్లీ తీసుకున్నాము. ఇక్కడ టిఫిన్ అయితే అస్సలు బాగోలేదు, కానీ తీసుకున్న తర్వాత తప్పొద్దా అని చెప్పి ఇంకా ఏదోలా తినేసాను. హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇప్పుడే బస్ దిగామన్నమాట. ఇంకా రూమ్ కి వెళ్తున్నాము. గైస్ ఇప్పుడే రూమ్ కి అయితే వచ్చేసాము. బస్సు 6కే దిగేసాము, కానీ ఇంటికి రావడానికి 6:30 అయింది. సో ఇల్లు చూడండి నేను రాబోతుకి ఎలా ఉందో, మొత్తం దోగర్ పడేసి ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. బయట ఇంకా దారుణంగా ఉంది దీనికన్నా. ఇదంతా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు. సో ఈ వ్లాగ్ ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.